వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం 10 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వ్యాఖ్యలను దేవినేని అవినాష్ ఖండించారు. నగరంలోని పలు డివిజన్లలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గంజాయికి పునాది వేసిందే గద్దె రామ్మోహన్ అని, విశాఖ కంటైనర్లో దొరికిన గంజాయితో ఆయనకు సంబంధం ఉందని అవినాష్ ఆరోపించారు. అభివృద్ధిపై గద్దె చర్చకు సిద్ధమా అని అవినాష్ సవాల్ విసిరారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేసే అసత్య ప్రచారాలు నమ్మొద్దన్నారు. ఓడిపోతామనే భయంతోనే టీడీపీ అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందు మేము ఈ ప్రాంతంలో ఫస్ట్ వచ్చినప్పుడు గర్భగర్భ ప్రభుత్వ కార్యక్రమం ద్వారా సరిగ్గా రోడ్లు లేని పరిస్థితి, నీళ్లు నిల్వ ఉండే పరిస్థితి ఉన్న ఈ ప్రాంతంలో ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో 8కి 8 రోడ్లు పూర్తి చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అన్ని కార్యక్రమాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, మరీ ముఖ్యంగా కొండ ప్రాంత అభివృద్ధి. ఈరోజు సిఆర్ నగరం ఉండి, శివగిరి కొండ ఉండి, బందలూరు సెంటర్ ఉండి, ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు, ఈ ప్రాంత ప్రజానికానికి మౌలిక సదుపాయాలు కల్పించిన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో మన గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 5 సంవత్సరాలు పార్టీ అధికారంలో ఉంది. ఏ రోజైనా ఈ ప్రాంతంలో సంక్షేమ కార్యక్రమాలు చేయాలని, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఏ రోజైనా ఆలోచించారా? కొండ ప్రాంతాలని చిన్న చూపు చూసింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు అయ్యే కొండ ప్రాంతాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఈరోజు అరగండి, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ కొండ ప్రాంతానికి వెళ్ళినా, ఏ డివిజన్కి వెళ్ళినా అభివృద్ధి ఎవరు చేస్తున్నారు, ఎవరు చేశారు ఈ 5 సంవత్సరాలు అని చెప్పాలి. నిర్మోహమాటంగా, ఎటువంటి ఆలోచన లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పి ప్రజానీకం ప్రతి ఒక్కరి గారు చెప్తారు. ఈరోజు అంటున్నారు, గద్దె రామ్మోహన్ అంటున్నారు రాష్ట్రం 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిందని చెప్పాలి. ఈరోజు సామాన్య జీవనం కొనసాగిస్తున్న ప్రజానీకం మా ఒక జీవితాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వెలుగులు నింపారు. మా పిల్లల భవిష్యత్తు, రాబోయే 30 సంవత్సరాలు మా పిల్లల భవిష్యత్తుకి పునాది వేసింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తుంటే, ఈరోజు మీరు అబద్ధాలు, అసత్య ప్రచారాలు. 10 ఏళ్ళు ఈ రాష్ట్రం ఎందుకు వెనక్కి వెళ్ళింది? ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నందుకు వెనక్కి వెళ్ళిందా? మీరు చేయలేని అభివృద్ధి, కేవలం గ్రాఫిక్స్లో చూపించిన అభివృద్ధి మేము చేసినందుకు వెనక్కి వెళ్ళిందా? దేనికి వెనక్కి వెళ్ళిందో చెప్పాలి. గంజాయికి పునాది వేసింది తెలుగుదేశం పార్టీ. ఈ నగరంలో గంజాయికి పునాది వేసింది గద్దె రామ్మోహన్. ఈరోజు మొన్న దొరికిన, వైజాగ్లో దొరికిన గంజాయి తాలూకు మూలాలకి గద్దె రామ్మోహన్కి పరిచయాలు లేవా? తన వ్యాపారం ఏదైతే బాలాజీ ఆక్వా ఉందో, ఆ బాలాజీ ఆక్వాకి మొన్న గంజాయి దొరికిన వైజాగ్ ఆక్వా వాళ్ళకి సంబంధాలు లేవా, స్నేహాలు లేవా? పిల్లలందరూ కలిసి, మీ పిల్లలు వాళ్ళ పిల్లలు అమెరికాలో కలిసి చదువుకోలేదా? వీటన్నిటికీ ఏం సమాధానం చెప్తావు గద్దె రామ్మోహన్ అని చెప్పి ఈరోజు అందరూ గారు. For more videos like this, subscribe Big TV channel.